నిన్న మొన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కొన్ని కొత్త ప్రకటనలు చేయడం జరిగింది. అందులో ముఖ్యమైనది అందరూ చర్చించుకుంటున్నది ఏంటి అంటే ముగ్గురు పిల్లల్ని కనండి 30,000 ఇస్తాం, నలుగురు పిల్లల్ని కనండి 40,000 ఇస్తాం అంటూ ఆయన చెప్పుకురావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి చాలామంది విమర్శలు గుప్పిస్తున్నారు. మరి నువ్వెందుకు నలుగురిని కనలేదు, నీ కొడుకు ఎందుకు నలుగురిని కనలేదు, ఇలాంటివన్నీ కూడా వస్తున్నాయి. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడికి నలుగురు పిల్లలు ఉన్నారా, లోకేష్కి నలుగురు ఉన్నారా, జగన్కి 5గురు ఉన్నారా, పవన్ కళ్యాణ్కి 10 మంది ఉన్నారు, ఇది కాదు మ్యాటర్ ఇక్కడ. ఎందుకు గతంలో కుటుంబ నియంత్రణ పాటించండి అని చెప్పి ప్రభుత్వం చెప్పింది, ఇప్పుడు ఎందుకు కుటుంబ నియంత్రణ వద్దు, ఎక్కువ మందిని కనండి అని చెప్పి చెప్తుంది? ఫస్ట్ ఇది ఆలోచించుకోవాలి, అర్థం చేసుకోవాలి. అంతేగాని బ్లైండ్గా టీడీపీ ఏం పిలిపించినా సరే దాన్ని వ్యతిరేకించాలని వైసీపీ ఏం పిలిపించినా సరే దాన్ని వ్యతిరేకించాలని టీడీపీ వాళ్ళు ఉంటే ఇక అంతకు మించినటువంటి మూర్ఖత్వం ఇంకోటి ఉండదు. ఎందుకు ఇది చెప్పాల్సి వస్తుంది అంటే, 1980ల వరకు కూడా ప్రతి ఇంట్లో కనీసం నలుగురు, 5గురు, 6గురు పిల్లలు ఉండేవాళ్ళు. సో ఆ టైం తర్వాత ఎప్పుడైతే కుటుంబ నియంత్రణకు సంబంధించినటువంటి అమలు చేయాలి అని చెప్పి ప్రభుత్వం ముందుకు వచ్చిందో, 75లోని ఎమర్జెన్సీ టైంలోనే భారీ స్థాయిలో అమలు చేశారనుకోండి, అది వేరే విషయం. 80 వరకు కూడా దాదాపుగా ముగ్గురు, నలుగురు పిల్లలు అయితే ఉండేవాళ్ళు. 80 తర్వాతే తగ్గుతూ వచ్చారు, ఇద్దరు, ఒకళ్ళు, ప్రజెంట్ జనరేషన్లో ఒకళ్ళు, వీలైతే అసలు వద్దు అనుకునే స్థాయికి పడిపోయింది పరిస్థితి. అంటే బర్త్ రేట్ తగ్గిపోయింది. మరి దీనివల్ల కలిగే నష్టం ఏంటి? మనం అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఉన్నాం కదా, బర్త్ రేట్ తగ్గిస్తే చాలా బెటర్ కదా అని చెప్పి అనుకుంటారు. కానీ ఇక్కడ జరగబోయేటువంటి నష్టం ఏంటి అంటే, ఇది దేశానికే పెద్ద నష్టాన్ని చేకూర్చుద్ది. ఎందుకు దేశానికే పెద్ద నష్టం అంటే, మీకు సింపుల్గా అర్థం అవటం కోసం చెప్తాను. ఈరోజు ఎగ్జాంపుల్గా తీసుకోండి, ఇది 2026లో మనకి ఒక 100 మంది పనిచేసే వాళ్ళు ఉన్నారనుకుందాం. అన్ని రంగాల్లో అర్థం అవటం కోసం చిన్న నెంబర్స్ చెప్తున్నా. 100 మంది ఉన్నారనుకోండి, అది సాఫ్ట్వేర్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, లేదంటే ఇంకోటి కావచ్చు, ఎనీ ఇండస్ట్రీ, ఎనీ వర్క్, ఒక 100 మంది ఉన్నారు. సో వీళ్ళు ఒక 20 ఏళ్ళ తర్వాత, వీళ్ళల్లో అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళు ఉన్నారు అనుకుందాం. కొంతమంది 30 ఏళ్ళు ఉన్నారు, 40 ఏళ్ళు ఉన్నారు, 50 ఏళ్ళు ఉన్నారు. సో ఇట్లున్నారు. వీళ్ళు ఒక 20 ఏళ్ళ తర్వాత వీళ్ళ ఏజ్ క్రైటీరియాస్ ఎలా మారుతాయి? ప్రస్తుతం 50 ఏళ్ళు ఉన్నటువంటి వ్యక్తికి 20 ఏళ్ళ తర్వాత 70 ఏళ్ళు వస్తాయి. అప్పుడు కూడా ఇదే విధంగా వ్యక్తి పనిచేయగలుగుతాడా? ప్రస్తుతం 40 ఏళ్ళు ఉన్నటువంటి వ్యక్తికి ఇంకో 20 ఏళ్ళ తర్వాత 60 ఏళ్ళు వస్తాయి, అతను పనిచేయగలుగుతాడు అంటే వాళ్ళు రిటైర్మెంట్ స్టేజ్కి వెళ్ళిపోతారు. అంటే సో ఈ 100 మందిలో 50, 40 ఏళ్ళు ఉన్నటువంటి వాళ్ళు ఒక 60 మంది ఉన్నారనుకుందాం. సో 60 మంది రిటైర్ అయిపోతారు 20 ఏళ్ళ తర్వాత. కేవలం 40 మంది మాత్రమే పనిచేసే వాళ్ళు మిగులుతారు. సో మరి అప్పటికి యువత ఉండదా అంటే, ఇప్పుడున్నటువంటి లెక్కల ప్రకారం ఇప్పుడున్నట్టే ఒకళ్ళు ఇద్దరిని కంటూ వచ్చారనుకోండి. సో ఇప్పుడు 2026లో పుట్టినటువంటి వ్యక్తికి 20 ఏళ్ళ తర్వాత, అంటే వాడికి 20 ఏళ్ళు వచ్చే టయానికి ఇప్పుడు ఒక 10 మందే పుట్టారనుకుందాం. అప్పటికి వర్క్ చేసే వాళ్ళు ఎంతమంది వస్తారు? 10 మంది వస్తారు. అంటే 100 మంది చేయాల్సిన పని ఆల్రెడీ 60 మంది రిటైర్ అయిపోయి 40 మందికి వచ్చారు. దీన్ని ఈ 60 మందిని రీప్లేస్ చేయాల్సినటువంటి ప్లేస్లో కేవలం ఒక 20 మంది వచ్చి జాయిన్ అయ్యారు. సో దీనివల్ల ఏమవుతుంది? ఇంకో 40 మంది షార్టేజ్ వస్తుంది. సో పని చేసే వాళ్ళ సంఖ్య భారీగా తగ్గిపోతుంది. సో కావలసినటువంటి నీడ్స్ అనేది అందరికీ సప్లై చేయలేము. అంటే 10 మంది డాక్టర్లు కావాల్సిన చోట 2 డాక్టర్లే ఉంటారు, 20 మంది ఇంజనీర్లు కావాల్సిన చోట 2 ఉంటారు, 10 మంది డ్రైవర్లు కావాల్సిన చోట ఒక్కడే ఉంటాడు. సో ఇలా పని చేసే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది, యువత భారీ స్థాయిలో తగ్గుతుంది. యువత భారీగా పని చేస్తేనే ఉత్పత్తులు పెరుగుతాయి, ఉత్పత్తులు పెరిగితేనే ఎక్స్పోర్ట్స్ చేయగలుగుతాం, ఎక్స్పోర్ట్స్ చేస్తేనే మనకి ఇన్కమ్ వస్తుంది, ఇన్కమ్ వస్తేనే జీడిపి పెరుగుతుంది, పన్నులు పెరుగుతాయి. వీటి వల్ల ప్రభుత్వం అభివృద్ధి చెందుతుంది, అభివృద్ధి చెందితేనే రోడ్లు వేస్తారు, మనకు కావాల్సిన సదుపాయాలు ఇస్తారు, ఇప్పుడు ఇస్తున్నటువంటి పనికిమాలిన పథకాలన్నీ ఇస్తారు. ఓవరాల్గా ఇవన్నీ జరగాలి అంటే జనాభా సమృద్ధిగా ఉండాలి. సో జనం ఎక్కువ ఉంటే పని ఎక్కువ ఉండాలి, పని ఎక్కువ ఉంటే పని చేయాలి, పని చేస్తే డబ్బులు వస్తాయి, డబ్బులు వస్తే ఆర్థికంగా ఎదుగుదల ఉంటుంది, ప్రభుత్వానికి ట్యాక్సులు వస్తాయి. సో భవిష్యత్తులో, సమీప భవిష్యత్తులో అంటే సుమారుగా 2040 అంటే 2040-47 మధ్యలో
యువత భారీగా తగ్గిపోయి వృద్ధుల సంఖ్య భారీగా పెరిగేటువంటి అవకాశం ఇప్పుడు క్లియర్ గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. సో ఆ టైంకి వృద్ధుల సంఖ్య ఎక్కువగా ఉండి యువత సంఖ్య తక్కువగా ఉండకుండా చూసుకోవాలి అంటే ఇప్పుడు భారీ స్థాయిలో పిల్లల కంటేనే అప్పటికి దీన్ని రీప్లేస్మెంట్ కి కరెక్ట్ గా సెట్ చేయగలుగుతాం. అందుకు ప్రభుత్వాలు ఇప్పుడు దిద్దుబాటు చర్యలు చేపట్టినవి, ముగ్గురు నలుగురిని కనండి అని చెప్తున్న రీజన్ అది, వేరే ఏం కాదు. కాబట్టి ఫస్ట్ దాన్ని అర్థం చేసుకోవాలి. సైంటిఫికల్ గా భవిష్యత్తులో రాబోతున్నటువంటి ప్రమాదానికి ఇప్పటి నుంచే దిద్దుబాటు చర్యలు చేపడుతున్నారు. దాన్ని వదిలేసి మీరెందుకు కనలేదు, వాళ్ళు ఎందుకు కనలేదు అంటే వాళ్ళు కనే టయానికి కుటుంబ నియంత్రణ అమల్లో ఉంది కాబట్టి వాళ్ళు కనలేదు. ఇప్పుడు దాన్ని వద్దని చెప్తున్నారు కాబట్టి మీరు కనండి అని చెప్తున్నారు. ఈ మాత్రం ఆలోచన కూడా లేకుండా మూర్ఖంగా మాట్లాడటం అనేది ఇక అంతకంటే మూర్ఖమైన ఆలోచన ఇంకోటి లేదు.